ఇంత మంచిగా రాసుకొని కథను ఇంత మంచిగా అవన్నీ చేసి ముంచిండు, రవి బస్సుడు ముంచిండు. కానీ నాకు ఎక్కడ డిసప్పాయింట్మెంట్ అయ్యిందంటే ఫస్ట్ హాఫ్ అన్న ఏం సినిమా తీసిండ్రా బాబు. ఫస్ట్ హాఫ్ మాత్రం కొంచెం డౌన్ గా ఉంది. సుతియాస్ ను యావరేజ్ భయ, సుతియాస్ ఏం లేదు, కొంచెం లాగ్ అనిపిస్తుంది. అంత ఎక్స్పెక్టేషన్ రీస్ అవ్వలేదు కానీ హిట్. కేజీఎఫ్ కంటే అయితే నాకు అనిపించలేదు బ్రో. అంత ఎమోషన్ కేజీఎఫ్ చూసాక సిమిలర్ గా ట్రై చేశాడు అనిపించింది, అందుకే కనెక్ట్ అవ్వలేదేమో అనిపిస్తుంది. ఫైట్స్ డిఫరెంట్, ఫైట్స్ ఎలివేషన్స్ డిఫరెంట్ పెట్టాడు. బీజిఎం ద బెస్ట్, సేమ్ ట్రైలర్లో పెట్టినట్టే ఉంటుంది, పెద్ద ఏం లేదు. ఆ సాంగ్ ఒకటి రిలీజ్ చేశాడు, ఫ్రెండ్షిప్ సాంగ్ కదా, అది ఒకటి బాగుంటుంది. ఇంకేం లేవు, ఒక సాంగ్ ఉంటుందేమో, అది పెద్ద ఏం లేదు. బీజిఎం గట్టి కొట్టలేదు, అంత అవసరం లేదు. కానీ చాలా బ్రో, లాస్ట్ 3 మూవీస్ చూసుకుంటే ప్రభాస్ కంబ్యాక్ అనే చెప్పాలి. యాక్చువల్గా చాలా బాగుంది. ఇంటర్వెల్ క్లైమాక్స్ ఒక్కటి చాలు, కట్అవుట్ గట్టి చూపించాడు. ఆయనకు పైసలు మనం తక్కువ ఇచ్చారు, అడగమని చెప్పండి. మేము అందరం ప్రభాస్ ఫ్యాన్స్ చందాలు వేసుకుంటాం అన్న. ప్రభాస్ ఫ్యాన్స్ అందరం చందాలు వేసుకొని మేము రవి బస్సుడు అన్న ఇవన్న పైసలు ఇస్తాం అన్న. అసలు మ్యూజిక్ లేదన్న, మ్యూజిక్ లేదు. సీన్ బాగుందన్న, సీన్ ఎవ్రీథింగ్ బాగుంది, స్క్రీన్ ప్లే కానీ ఎలివేషన్ బాగున్నాయి. కాదు దానికి పర్ఫెక్ట్ బీజం పడితేనే కదా అది హైలైట్ అయ్యేది. ఆ ఒక్కటి బీజం లేకపోయేసరికి సీన్ కూడా కొంచెం డౌన్ అయింది. మిగతా బాగానే ఉంది, అంతే. వెల్ రిటర్న్ అండ్ వెల్ డైరెక్టెడ్ అన్న. డైరెక్షన్ బాగానే ఉన్నది, రిటర్న్ బాగానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయి, అన్ని ఆస్పెక్ట్స్ బాగానే ఉన్నాయి. మ్యూజిక్ లేదు. 24 క్రాఫ్ట్స్లలో 23 క్రాఫ్ట్స్ బాగుండి ఒక్క క్రాఫ్ట్ లేదు. అసలు ఏ క్రాఫ్ట్ అయితే ఉండాలో ఆ క్రాఫ్టే మింగింది. విక్రమ్ సినిమాలో లాస్ట్కి ఏం చేస్తాడు? సూర్య అన్న ఇట్లా నడిచి రాగానే రోలెక్స్ అనిరుద్ధ్ గారు ఎత్తాడు మ్యూజియం, అక్కడ అంటుకుపోయినాయి, థియేటర్లన్నీ అంటుకుపోయినాయి. ఇంత మంచిగా రాసుకొని కథను ఇంత మంచిగా అవన్నీ చేసి రవి బస్సుడు ముంచిండు. సినిమా బాగుందన్న, బాగాలేదని చెప్పేసి అట్లేను, సినిమా బాగుంది, కాకపోతే మ్యూజిక్ దొబ్బింది. మైండ్ బ్లాక్ అయిపోయింది. ఫస్ట్ టైం ఇలాంటి మూవీని 345 షోకి చూసి రావడము, అసలు ఇలాంటి మూవీని అసలు ఫస్ట్ హాఫ్ అయితే మైండ్ బ్లోయింగ్. బాక్స్ ఆఫీస్ పరుగులు పెట్టింది, రక్తపాతమే. అసలు హాలీవుడ్ సినిమాలు ఇండియా సినిమాలో తయారవుతాయని ఫస్ట్ టైం నిరూపించారు ప్రశాంత్ నీల్. మనకు ఒక గోల్డెన్ ప్రశాంత్ నీల్ మాస్ మూవీ. ఇలాంటి సినిమా చూసి ఆ ఎలివేషన్స్ చూస్తుంటే నాకే బ్లడ్ బాయిల్ అయిపోతుంది. అలాంటి చిన్న ప్రేక్షకులు వస్తే పరిస్థితి ఏంది? అసలు ప్రభాస్ అన్న కాదన్నా, అసలు చిన్న పిల్లలు అసలు తట్టుకోలేరన్న ఇంత ఎలివేషన్స్. అసలు మామూలు విషయం కాదన్న ఇలాంటి ఎలివేషన్స్. సీట్లు అసలు బ్లడ్ అసలు బాయిల్ అయిపోయి ఉడకలు పరుగులు పెట్టిందన్న. అసలు పోతే ఎవరన్నా రెస్పాన్సిబిలిటీ ఇంత ఎలివేషన్స్ ప్రభాస్ అన్నకి తట్టుకోలేకపోతుందన్న ఎలివేషన్స్. అమ్మో ఎంత అసలు ఫస్ట్ హాఫ్ లో అయితే ఫ్రెండ్షిప్ వచ్చాడు. కేజీఎఫ్ లో యాష్ ఎత్తాడు సుత్తి, మన సలార్ లో ప్రభాస్ దించాడు కత్తి. జై రెబల్ స్టార్ అన్నా, ప్రభాస్ సినిమా మాత్రం సూపర్. ఏంటన్నా మన ప్రభాస్ అన్న మేనరిజం, ఆ బ్లడ్, ఆ బాడీ మేనరిజం ఏం చెప్పాలన్నా. అసలు ప్రశాంత్ డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్ సార్. ఫస్ట్ హాఫ్ ఉండనా, సెకండ్ హాఫ్ లో మాత్రం ఆ ఊరా మాసు, ఆ స్టైల్ అసలు మెంటల్ పిచ్చి మెంటల్ ఎక్కిపోతామన్నా. ఆ నరుకుటేందన్నా ఊచో కోత కస ఊచో కోత అన్న నరుకుటకు పల్లా నరికేస్తాడన్నా కొడేనా. ప్రభాస్ అంటే ఇదే సినిమా, అంటే సలార్. ప్రభాస్ అంటే ఇది రా సినిమా, అంటే ఇలా ఉండాలా సినిమా. ప్రశాంత్ డైరెక్షన్, ఆ బీజిఎం కు గూస్ బంప్స్ నా లోపల మొత్తం గూస్ బంప్స్ వస్తుంది. అది ఏందని ఆ సౌండ్ ఎఫెక్ట్స్, ఆ ఫైటింగ్ సీన్స్, యాక్షన్స్. అబ్బా నా లైఫ్ లో మాత్రం ఇది మాత్రం సూపర్ సినిమా. నా లైఫ్ లో సినిమా చూడలేనా. మన ప్రభాస్ అన్నది దొగడెత్తా ట్రోలింగ్ నా కొడుకులకు అమ్మ మొగుడొచ్చిండు మా ప్రభాస్ అన్న ఊచా కొత్త బ్లాక్ బస్టర్ మూవీ. అన్నా పుట్టలో పోస్తాము పాలు, క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్ అన్నా. సినిమా చెప్తున్నా ఆర్ఈడి రెడ్ సినిమా మొత్తం బ్లడ్ మొత్తం యాక్షన్, అంటే యాక్షన్. బ్లడ్ బాయిల్ అవుతుంది, షెడ్ చింపేసాలనిపిస్తుంది. షెడ్ ఇప్పేస్తా ప్రభాస్.
కలర్. ఇది కదన్నా సినిమా అంటే, ఇది కదన్నా యాక్షన్ అంటే. ఏం మూవీ తీశాడన్నా శృతి హాసన్, నువ్వు సూపర్. ఇలాంటి సినిమా ప్రతి ఒక్కళ్ళు చూడాలి. ఫుల్ ఎంజాయ్ చేస్తారు అన్న, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ రోల్ బాగుంది. తర్వాత డీజం ఆ సౌండ్ ఏదైతే ఉందో అది బాగుంది. ఫ్రెండ్ ఆ సాంగ్ ఫస్ట్ రిలీజ్ చేశారు, ఫస్టే వచ్చిన సాంగ్, అది మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం కొంచెం డౌన్గా ఉంది, సెకండ్ హాఫ్ మాత్రం ఇచ్చి పడేసాడు భయ్య. ఆ ఫైట్ సీన్లు మాత్రం, ఆ ఎలివేషన్లు మాత్రం హైలైట్ ప్రభాస్. అంటే ఒక ఫ్యాన్ ఎలా చూడాలి అనుకుంటాడో తెర మీద అలా చూపించేశాడు డైరెక్టర్. ప్రభాస్ ఎలివేషన్లు అలాంటి లుక్స్, ఆ కత్తి తిప్పుళ్ళ విధానం, గన్ కాల్చే విధానం, రాకెట్ వేసే విధానం, ఆ ఫైట్ సీన్లే కానీ చాలా బాగుంది. ఆ అమ్మవారి గుడి దగ్గర ఒక ఫైట్ ఉంటుంది, ఇలా అనేటప్పుడు కత్తులన్నీ వెనక బ్యాక్గ్రౌండ్ వస్తే అది మాత్రం హైలైట్ భయ్య, మామూలుగా లేదు. దీంట్లో కూడా ఉంది. ఎలా అంటే కేఎఫ్లో తల్లి చెప్పిద్ది, కానీ ఇందులో అలా కాదు, రివర్స్ మాట. అంటే తల్లి చెప్పే గీత తనే వద్దంటది, తర్వాత మళ్ళీ తనే చెరపమంటది. శృతిహాసన్ యావరేజ్ భయ్య, శృతిహాసన్ ఏం లేదు. ఎక్సలెంట్ బ్రో, వెరీ లెవెల్, ఇంకా వేరే లెవెల్. కేజీఎఫ్ కాదు కదా, కేజీఎఫ్ 3 వచ్చినా కూడా పనికిరాను మనకి. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్, ఇంకా చెప్పే అవసరం లేదు. ఒకసారి సినిమా చూసినప్పుడు ఇంకా రాత్రి అంతా నిద్రపోవడం 100%. ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ క్లైమాక్స్ కానీ అంటే పార్ట్ 2కి ఇచ్చారు. పార్ట్ 2లో ఏంటంటే ఫస్ట్ పార్ట్ 2 తర్వాత ఇంకా కొంచెం ఎంటర్టైన్మెంట్ అనేది పెరిగింది, కానీ ఎక్కడ తగ్గనే లేదు. లాగ్ ఎక్కడ అనిపించలేదా? ఎక్కడ లేదు బ్రో. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది? సెకండ్ హాఫ్ ఇంకా హైలైట్, ఎక్కడ బోర్ అనేది లేదు. నిద్ర వచ్చేటోనికి కూడా మెలకు రావాల్సిందే అంతే. పృథ్వీరాజ్ ప్రభాస్ సీన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ సీన్స్ సూపర్ బ్రో, వేరే లెవెల్. సినిమా చూసి మీకు ఏం అర్థమైంది? సినిమా చూసి ఏమర్థమైందంటే మనోడు కట్అవుట్ మెయిన్గా, తర్వాత ఇంకా ఇచ్చి పాడేషన్ బ్రో, అంతే. ఇంకా మాటలు రావు, సినిమా చూసినానికి మాటలు చెప్పాలంటే కూడా కష్టమే. ఇప్పుడు RRR రికార్డ్స్ కానీ ఎన్ని లేచిపోతాయా? 100% లేచిపోతాయి. రేటింగ్ ఎంత? 10కి 20. హైలైట్స్ ఏంటి సినిమాలో? ఫైట్స్ సూపర్ బ్రో. ప్రభాస్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇంకా చెప్పాలా బ్రో మనోన్ గురించి. ర్యాంప్ సినిమా ఏమర్థమైంది మీకు సినిమా చూసిన తర్వాత? సినిమా చూసిన తర్వాత ద వే హీ కన్వర్టెడ్ డ్రామా. సో ఏ పాయింట్ తీసేయకుండా ఈ కన్వర్టెడ్ ద స్టోరీ. సెకండ్ హాఫ్ కొంతమంది బాగా లాగ్ ఉంది అంటున్నారు. లేదు లాగ్ అంటే 2-3 సీన్స్ వరకు కొంచెం లాగ్ అనిపిస్తుంది, బట్ సినిమా ఈజ్ వెరీ గుడ్. ప్రభాస్కి ఇచ్చిన ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి? ర్యాంప్ అన్న ఫైట్స్, అసలు ప్రభాస్ అన్న ఫైట్స్ అంటే ఇంకా మామూలుగా ఉంటుంది. అనిల్ గారి మార్క్ కనిపించింది. ర్యాంప్ సినిమా బాగుందండి, సినిమా బాగుంది, సూపరు. ప్రభాస్ ఫైట్స్ అయితే సూపరు. ఇదే బాగుంది అస్సలు. ప్రభాస్కి అయితే పూనాకాలే మొత్తం. ప్రభాస్ ఫ్యాన్స్ ఓడి ఆగుతాయి లోపల, ఓడి ఆగట్లేడు. కీకలు బొబ్బలు సూపర్ అస్సలు, అవి అల్టిమేట్. ఎవడు పని చేయడు ప్రభాస్ ముంగట. అట్లా మొత్తం రక్తం సినిమా మొత్తం రక్తం. ప్రతి ఒక్క సీన్ కూడా క్లైమాక్స్ సినిమా. సూపర్ అన్న, ఎలివేషన్స్ అడగనే వద్దు గాను. సూపర్ క్లైమాక్స్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ప్రతి ఒక్క సీను క్లైమాక్స్. పృథ్వీరాజ్ సుకుమారన్ బాగా చేస్తాడు, ప్రభాస్ కూడా కొంచెం కామెడీ బాగా చేస్తాడు. లాస్ట్ కి బాగుండే ఫైట్స్ లో, ఎలివేషన్స్ అన్ని బాగున్నాయి. సాంగ్స్ రెండే ఉన్నాయి కానీ బాగున్నాయి, మూవీ తగ్గట్టు ఉన్నాయి. క్రేజీ లాస్ట్ కి బాడీ చూపిస్తాడు, ఫుల్ ఓపెన్ 6 pack. క్రేజీ ఉండే లాస్ట్ కి. ఎంట్రీ ఫైట్ ఎలా అనిపించింది? బాగుంది, చాలా బెస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇయర్ అసలు. వెరీ నైస్. బాగుంది మొత్తం మూవీ అంతా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది కానీ బాగుంది లాస్ట్ కి. శృతిహాసన్ ఏమైనా ఉందా అన్న? ఉంది మధ్యలో వచ్చి వెళ్ళిపోతుంది, కానీ ఉంది రోలే, ఇంపార్టెంట్ రోలే తనది. శృతిహాసన్ చెప్పలేం, స్పాయిలర్ అయిపోతుంది. ఫ్రెండ్స్ గురించి, ఇద్దరు ఫ్రెండ్స్ గురించి లాస్ట్కి ఎందుకు అలా గొడవలు అయితే వాళ్ళకి అనేది పాయింట్. చూడొచ్చు, అందరు చూడొచ్చు. ఫ్యామిలీ మూవీ, ఏ రేటెడ్ ఇచ్చారు కానీ అందరు చూడొచ్చు. లేదు 20 minutes 10 minutes లో వచ్చేస్తాడు అంతే, ఏం లేదు. ప్రభాస్కి తక్కువ మాటలు ఇచ్చారు, డైలాగ్స్ చాలా తక్కువ ఉన్నాయి, విజువల్స్ చాలా తక్కువ కనిపించింది. లేలే అలా ఏం లేదు, ప్రభాసే ఎక్కువ ఉన్నాడు. నేను అలా అనుకోలే ఉంటాడని, కానీ ప్రభాసే షో స్టీలర్ మొత్తం. అదర్ సెంటిమెంట్ ఎలా వర్కౌట్ అయింది అనుకుంటా? మదర్ సెంటిమెంట్ ఏం లేదు మూవీలో, నార్మల్ గానే ఉంది. మరి KGF అంత లేదు కానీ ఉంది మదర్ సెంటిమెంట్, ఉన్నంత వరకు బాగానే ఉంది. ఏం లేదు కానీ సలార్ అనేది పక్కా గుర్తుండిపోయే సినిమా అన్న మా ప్రభాస్ అన్నకి. ఆదిపురుష్ ఏ సినిమాలు పోయినా కానీ ఈ సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోయిందన్న.
మీరు అందరు చూడండి, ఎవరు ఎక్కడ మిస్ కాకండి, అందరికి పక్కా నచ్చే మూవీ అన్న ఇదైతే. అన్న మూవీ యాక్షన్ సీన్స్, ఫైట్ సీన్స్, నీ అమ్మ ఏం చెప్తామన్న, ఒక్కొక్క నరుకుడు ఉంటుంది అన్న సెకండ్ హాఫ్లో. నీ అమ్మ మామూలు నరుకుడు కాదు, వేరే లెవెల్ నరుకుడు అన్న. కానీ నాకు ఎక్కడ డిసప్పాయింట్మెంట్ అయ్యిందంటే ఫస్ట్ హాఫ్ అన్న, ఏం సినిమా తీసిండ్రా బాబు, అసలు ఇది కూడా ఒక సినిమానా అని అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఇది కదరా సినిమా అంటే అలా అనిపించింది అన్న నాకైతే. సో మీరందరు సలార్ చూడండి, పక్కా పార్ట్ 2 కోసం నేను చాలా అంటే చాలా వెయిటింగ్ అన్న. మీరందరూ కూడా వెయిట్ చేయండి, పక్కా నచ్చే మూవీ అన్న, ట్రస్ట్ వర్తి మూవీ ఇదైతే. థ్యాంక్ యూ అన్న. ఏం చెప్తాం, మన ప్రభాస్ అనే ఫ్యాన్స్కి పెద్ద పండుగ ఇది. అప్పట్లో బాహుబలి మనం ఎంత ఎంజాయ్ చేసినామో, మనం ప్రభాస్ అనే సినిమా ఛత్రపతి ఎంత ఎంజాయ్ చేసినామో, ఈ సినిమాకి మనం అంత ఎంజాయ్ చేస్తాం. ప్రభాస్ అన్న కెరియర్లో ఇది నిలిచిపోతుంది. ఫ్యాన్స్కి చెప్పుకున్న తగ్గట్టు మంచిగా ఉంది సినిమా. ఎందుకంటే రియల్గా చెప్పాలంటే కేజీఎఫ్ తీసిన డైరెక్టర్ గారు ప్రశాంత్ నీల్ గారు నిజంగా హ్యాట్సాప్ అండి. ఇలాంటి సినిమా ప్రభాస్ అన్నకి ఇచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్ చేయాలంటే అది రాసి పెట్టుండి, అంటే ఆ క్యారెక్టర్కి ప్రభాస్ అన్నకి రాసి పెట్టినట్టు ఉంది కరెక్ట్. ఆ స్క్రిప్ట్ కానీ ఆ క్యారెక్టర్ కానీ ఆ ప్రభాస్ అన్నకి కరెక్ట్ సెట్ అయింది సినిమా. 6 feet 2 height అలాంటి సినిమా, ఒక్కొక్క ఎలివేషన్స్ అంటే సినిమా అంటే ప్రభాస్ అన్నకి అది బాగా సెట్ అయింది. సినిమా మాత్రం ఒక జోష్ ఉన్నది. అసలు ఏంటంటే సినిమా చూస్తే కూడా మనకి అక్కడ బోర్ కొట్టదు. ఒక్కొక్క సీన్ చూస్తుంటే మనకు గూస్ బంప్స్ వస్తుంది. ఒక్కటి దోస్తాన్ ఫ్రెండ్షిప్, ఒక ఫ్రెండ్షిప్కి విలువ ఇవ్వాలి. సినిమా తీసుకోవాలి కంపల్సరీ, ప్రతి దోస్కి సాయం చేసుకోవాలి, ఒక్కొక్క దోస్కి ఆపత్తును కాపాడుకోవాలంటే ఒక సినిమా తీసిండు. రియల్ లైఫ్లో కూడా ప్రతి ఒక్కరికి దోస్తానికి హెల్ప్ చేసుకోండి, అందరు కాపాడుకోండి. ఇంకా రియల్ లైఫ్లో సినిమా మగలం కాదు, రియల్ లైఫ్లో కూడా చేయాలి, అలా ఉండాలి. ప్రభాస్ అన్న కెరియర్లో చెప్తున్నా నిలిచిపోయింది. ఒక అసలు రజనీకాంత్కి ఎంత పేరు ఉందో మన తెలుగులో, మన ప్రభాస్ అన్నకి అంత పేరు సంపాదించుకోడు, ఇంకా ముందు కూడా అంత పేరు సంపాదించుకోవాల్సి కూడా. జై ప్రభాస్ అన్న, జై ప్రభాస్ అన్న. బ్రో తలార్ సినిమాకి ఎవడైనా సరే సలాం కొట్టాల్సింది. ప్రభాస్ అన్న రెబల్ స్టార్, ఫ్యాన్స్ అయితే ఒక రెడ్ బుల్ దాగిచ్చాడనే చెప్తా ఉన్నా. ఇది గుర్తుపెట్టుకోండి, సినిమా అయితే ఖచ్చితంగా ఒక 2000 కోట్లు అనేది కలెక్ట్ చేస్తుంది బ్రో. సినిమా అయితే మామూలుగా లేదు. ఫస్ట్ హాఫ్ రేంజ్ లో ఉంటే సెకండ్ హాఫ్ మాత్రం అయితే అరాచకం అనే చెప్పొచ్చు బ్రో. ఒకటే చెప్తా ఉన్నా, సలార్ తోటి చరిత్రకి చెదలు పట్టించాడు, హిస్టరీకి హీట్ ఎక్కిచ్చాడు బ్రో. మామూలుగా లేదు, కొడితే కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి. 100 సంవత్సరాల భారతీయ చలనచిత్ర సినిమాని రికార్డు బద్దలు కొట్టాలంటే అది ప్రభాస్ అన్న ఢీ కొట్టాలి. ఢీ కొట్టాడనే చెప్పొచ్చు బ్రో. సలార్ మ్యామ్ని అవుతే మామూలుగా లేదు బ్రో. అసలు సలార్కి ఎవడైనా సరే సలాం అవ్వాల్సిందే, ఫిదా అవ్వాల్సిందే. కేజీఎఫ్ ఒక 10% బ్రో. సలార్ ముందు చెప్తా ఉన్నాను, కేజీఎఫ్ వచ్చి ఒక 10%. మీరు సినిమా చూడండి, సినిమా అయితే మీకు పీక్స్ లో ఉంటది, మెంటల్ ఎక్కిపోతుంది బ్రో. సినిమా అయితే అరాచకం బ్రో. కాటేరమ్మ ఫైట్ ఉంది, ప్రభాస్ అనికి ఒక ఛత్రపతిలో ఎలా ఉందో దాని అమ్మ మొగుల్లాగా ఉందన్నమాట.